Hello my dear friends and masters, welcome back to our channel మై సోల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారక్ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలి అంతటికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజిటమ్ని షేర్ చేయడానికి మరి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం మేడం ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సరి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. అలాగే వన్నెస్ వెజిటేరియన్ టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వరి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే నా తల్లిదండ్రులకు, రమణ మహర్షి గారికి నా ఆత్మపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ప్రణామాలండి. అలాగే నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ గారి గురించి లేఖలు చదువుతున్నానండి. మేడం ముందు నుంచి మొదలు పెట్టేదా, ఇది ఇక్కడ నుంచినే స్టార్ట్ చేద్దామా? నిన్నడు అయిపోయింది స్టోర్ నుంచి. మేడం అది మనకు అది షేర్ చేయడానికి అవుతుంది, దాన్ని మనం పెట్టగలం అంటే ఇప్పుడు నిన్న 7 వరకు అయిపోయింది, ఆ నుంచి చేయాలి. ఒకవేళ అది మనకు కాదంటే ఫస్ట్ నుంచి చేయాలి మేడం, అది కదా. ఇప్పుడు మా బాబుని అడిగి అదే టెలిగ్రామ్ నేర్చుకొని చేస్తాను మేడం, కావాలనుకుంటే. మరి ఇప్పుడు మీరు నిన్న ఎక్కడ దాకా ఆపారో అక్కడ నుంచి చేయండి మేడం. ఓకే మేడం. 29వ అధ్యాయం అండి, ఆముక్తం అని. 1943 అక్టోబర్లో గుర్రం సుబ్బరామయ్య గారు అట్టలు సడలి పుట్లు ఊడి శిథిలావస్థలో ఉన్న కృష్ణదేవరాయ విరచితమైన ఆముక్త మాల్యద అంటే గోదా కళ్యాణం అనే గ్రంథం, వేదం, వెంకటరామయ్య శాస్త్రి గారి టీకా, తాత్పర్య విశేషార్థ సహితమైన దానిని భగవాన్ సన్నిధికి పంపారు. శ్రీ వారధి చక్కగా బైండ్ చేయించి ముత్యాల వంటి అక్షరాలతో పేరు రాసి నా వైపు చూస్తూ సుబ్బరామయ్య గారు ఈ గ్రంథం భగవాన్ తప్పక చదవాలని వ్రాశారు. ఇదంతా ఎవరు చదవగలరు, ఎలాగున్నది వ్రాయించండి అని నిన్న రాశారు. ఈ ప్రబంధాలన్నీ ఇప్పుడు చదవాలంటే కుదురుతుందా? ఎవరన్నా చదివి విషయం చెబితే చెప్పవచ్చును అని సెలవిస్తే శ్రీవారిని అడిగి ఆ గ్రంథం తీసుకున్నాను. ఆ బైండింగ్ చేసిన విధానం గురించి వెంటనే కొన్ని పద్యాలు వ్రాసి భగవానుకు సమర్పించి గ్రంథం చదువుటకు ఆరంభించాను. అది వరకు ఒకసారి చదివే ఉన్నందున కథలన్నీ త్వరగా అవగాహనమైనవి. 5-6 రోజులు అవగానే ఏమీ ఎలాగున్నది, విషయం ఏమిటి అని అడిగారు భగవాన్. దీనికి విష్ణు చిత్తీయమనిను పేరున్నది. గోదా కళ్యాణమే ప్రధానమైన కథ. అటు ఇటు మాలదాసరి కథ మొదలైనవి ఉన్నవి గాని అన్నిటికంటే ఖాండిక్య కేశిధ్వజుల కథ చాలా బాగుంటుంది అన్నాను. అలాగైతే చూద్దామన్నారు భగవాన్. నేను టౌన్ లో ఉన్న రోజులవి, అందువల్ల వెంటనే పుస్తకం అందించలేక మరుదినం తెచ్చి శ్రీవారికి ఇస్తూ, ఈ కాండిన్య కేశిధ్వజుల కథ అసలు అద్వైత పరంగానే ఉన్నది. భారతంలోనూ ఎక్కడో చూశాను. మీరు అంటే కృష్ణదేవరాయలు అంతా అద్వైత పరంగానే చెప్పి కడపట వైష్ణవ పరంగా త్రిప్పి రాశారు. తాతాచార్యుల వారికి గురువు కదా, అందువల్ల అలా త్రిప్పారంతే అన్నాను. భగవాన్ చిరునవ్వుతో ఓహో అలాగా, సరే అంటూ ఆ కథ మాత్రం చూచి సాయంకాలం సమీపవర్తులను పిలిచి ఏమో భారతం పట్టుకుని రా, అందులో ఈ కథ ఉన్నదేమో చూద్దామని అన్నారు. వారిని తెస్తే అరణ్య శాంతి, అనుశాసనిక, అశ్వమేధ పర్వాలని త్రిప్పి చూసినా ఎక్కడా కనిపించలేదు. ఆ రోజంతా తెలుగులో నేను చూశాను కానీ కనిపించలేదు. ఏమో ఈశ్వర, పెద్దల సన్నిధిలో జంకు గొంకు లేకుండా ఈ కథ అద్వైత పరంగా ఉన్నదని చెప్పానే, ఎక్కడా కనిపించలేదే.
మహా తెలిసినట్లు మాట్లాడిందని అంతా అనుకుంటారు కాబోలునని చిన్నబోయిన ముఖంతో టౌన్ కు వెళ్ళాను. రాత్రంతా కలవరంగానే ఉన్నది. తెల్లవారి వెనక యథాప్రకారం భగవాన్ సన్నిధికి వస్తే భగవాన్ ఏదో పెద్ద పుస్తకం చూస్తూ నా రాక గమనిస్తూనే ఉన్నారు. హాల్లో ప్రవేశించి నమస్కరించి లేవగానే, ఇదిగో ఇది విష్ణు పురాణం, దీనిలో ఖాండిక కేశిధ్వజుల కథ ఉన్నది, అద్వైత పరంగానే ఉన్నది ఇందులో, మీరన్నది నిజమే, ఇదిగో చూడండి అన్నారు భగవాన్. నా ప్రాణం లేచి వచ్చినట్లయింది. అలాగా ఒకసారి అష్టాదశ పురాణాలు కలిసి ఉన్న పెద్ద పుస్తకం చదివాను. అందులో ఉన్నదన్నమాట. జ్ఞాపకం లేక భారతంలోనేమోనని అన్నాను. ఎక్కడో ఒక చోట ఉన్నది కదా అద్వైత పరంగా అన్నాను. అదే 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 అంతే అయి ఉంటుంది, ఏం చూస్తారా అన్నారు భగవాన్. భగవాన్ సెలవిస్తే చాలును, చూడటం ఎందుకు అన్నాను. భగవాన్ నా మాట పొల్లు కాకుండా ఎంత వాత్సల్యంతో పురాణాలన్నీ వెతికి ప్రమాణం చూపించారో అని పొంగిపోయినాను. ప్రక్కనున్న వారిలో కొందరు ఆ కథ ఏమిటో సంగ్రహంగానైనా భగవాన్ సెలవిస్తే బాగుండిని, మాకు తెలుగు రాదు కదా అని శ్రీవారిని అడిగితే సరిపోయింది, కావాలంటే నాగమ్మని అడగండి చెబుతుంది అన్నారు భగవాన్. ఆ వెనుక ఆ భక్త సోదరుల అభిలాషను అనుసరించి వారికి చెప్పిన ఆ కథా సంగ్రహం దిగువన పొందుపరుస్తున్నాను. 30వ అధ్యాయం అంటే ఖాండిక కేశిధ్వజుల కథ ఇది. ఇక్ష్వాకు కుమారుడైన నిమి అనే రాజవంశంలో ధర్మధ్వజుడనే రాజుకు కృతధ్వజుడు, మితధ్వజుడు అనే 2 కొడుకులు పుట్టారు. కృతధ్వజుడు మిథిలకు రాజైనాడు. మిథిలానాథులందరకు జనకులని సామాన్య నామం. మితధ్వజుడు వలన రాజ్యానికి అధిపతి అయినాడు. వారిద్దరూ ధర్మాత్ములై రాజ్యములను పరిపాలిస్తూ ఉండగా కృతధ్వజునకు ఆత్మ విజ్ఞాన సంపన్నుడైన కేశిధ్వజుడును, మితధ్వజునకు కర్మశూరుడైన కాండిక్కుడును జన్మించారు. వారిద్దరికీ అంటే ఖాండిక కేశిధ్వజులిద్దరికీ కారణాంతరముల వల్ల విరోధం కలిగి గడపట యుద్ధ సన్నద్ధులై ఇక్షుమతి నదీ తీరంలో ఇద్దరిని ఉభయులు సైన్యాన్ని నిలిపి ప్రజలు భయపడుతున్నట్లు అనుదినము ఒకరినొకరు ఢీకొని యుద్ధం చేశారు. కడకు కేశిధ్వజుని సేవల ధాటికి ఆగలేక ఖాండిక్యుడు దీనుడై కతిపయ పరివారంతోనూ భార్య బిడ్డలతోనూ పారిపోయాడు. అట్లు పారిపోయిన ఆ ఖాండిక్కుడు ఒక దుర్గమమైన అడవికి వెళ్లి దారి పొడుగునను శత్రువుల రాక తన కెరిగించుటకై కొండ కోనల యందు కావలి వారి నుంచి ఒకచోట పాళెమునకు ఆవరణగా కంచె నాటించి ఆ ఆవరణ లోపల పర్ణ కుటీరములందు ముఖ్య జనులతో నివసిస్తూ ఉన్నాడు. అక్కడ కేశిధ్వజుడున్నాడు. 2 రాజ్యములు తనకే చీరినను గర్వించక శ్రౌత కర్మ చేత జనన మరణ ప్రవాహ రూప దుఃఖ సహితమైన ఈ సంసార సాగరమును దాటదలిచి బ్రహ్మజ్ఞాన ఆశ్రయుడై స్వర్గ భోగాది ఫలాపేక్షం మాని యజ్ఞములు చేస్తూ అందొక్క దానికి దీక్షితుడై ఉండగా ఆ యజ్ఞదేనువు చాలా సమీపంలో ఉన్న పచ్చిక మేస్తూ వెళ్లి ఒక దట్టమైన పొదను సమీపించాను. అక్కడ యముని జెండా వలె చలిస్తూ ఉన్న పులితోకను చూసి అంబా అని అరుస్తూ పరిగెత్తింది. ఆ పులి గోవు వెంట పడటం చూసి గోవుల కాపరి మూర్చిల్లాడు. ఆ పులి గోవును తన గుహ కీడ్చుకొని పోవుతూ ఉంటే పొలం కాపర్లు స్నానం చేసే బ్రాహ్మణులు చూసి అదిలించారు. ఆ పులి ఆ అదిలింపులకు బెదిరి గోవు మెడ కొరికి విడిచిపోయింది. కాని గోవు బ్రతకలేదు. రాజుకు ఆ వార్త తెలిసి ఋత్విక్కులను ప్రాయశ్చిత్తమడిగాడు. వారు కసేవురు నడుగమన్నారు. కసేరువు శునకు నడుగమన్నారు. ఆ శునకుడును తనకు తెలియదని చెప్పి ఎవరైతే నీచే జయింపబడి అడవిని ఉన్నాడో ఆ ఖాండిక్కునికి తప్ప వేరెవరికి ఈ ధర్మ సూక్ష్మము తెలియదు, నీకు తగునని తోచినట్లయి నైనా అతని వద్దకు వెళ్ళుము అన్నాడు. కేశిధ్వజుడు ఆ మునిని చూచి, స్వామి, నా వైరి అయిన ఖాండిక్యుని ప్రాయశ్చిత్తం అడుగుటకే నేను తప్పకపోయేదను. పూర్వ వైరము దలచి
నన్నతడు చంపిన క్రతుఫలం సిద్ధిస్తుంది, ప్రాయశ్చిత్తం ఎరిగించిన క్రతువు సంపూర్ణం అవుతుంది. 2 విధములా నాకు మేలే కనుక ఇప్పుడే పోగలను అని చెప్పి వెంటనే రథం ఎక్కాడు. కేశిధ్వజుడు జింక తోగులు ఉత్తరీయం ధరించి ఆయుధం లేకుండా అడవికి వెళ్లితే అతని కేతనం చూసి కొండ కోణాలనున్న అక్కడి కావలి వారు అతనిని గుర్తించి కూతలిడి వలన వారికి తెలియజెప్పారు. వారంతా తమ్ము చంపుటకే శత్రువు వస్తున్నాడని భయపడి అయితే కాండిక్యుడు వారి భయం పోగొట్టేందుకు కొందరు నియమించి కనుమల రక్షణకు కొందరిని పంపి ముమ్మరమైన కోపంతో కంపకోట యొక్క ద్వారం తెరుచుకొని బయటికి వచ్చిన తన శత్రువును చూపుల చేతనే దహించున్నట్లు చూసి వింట బాణం సంధిస్తూ ఇలా అన్నాడు: ఓయి దుష్టుడా, ధనధాన్య సమృద్ధమైన నా ఐశ్వర్యమంతా హరించి ఇంకా తృప్తి లేక మారీచుని వలె జింకలు తోలును ధరించి ప్రశాంత వేషంతో మాలో ప్రవేశించి సమయం చూసి మా ప్రాణాలను హరించాలని వస్తున్నావా? ఇదిగో నా వాడి అలుకున నిన్ను పడేస్తాను అన్నాడు కేశిధ్వజుడు ఆ మాట విని, ఓహో, కోపగించక నా మాట వినుము, నేను మిమ్మలను చంపరాలేదు. ప్రమాదవశంగా నా యాగంలో ఒక వైకల్యం సంభవించింది. ఋత్విజుల నందుకు ప్రాయశ్చిత్తం అడగగా వారెవరికీ తెలియదని నీవైతే చెప్పగలవని నన్ను నీ వద్దకు పంపారు. విషయం ఇది: నీవు నాపై కోపం విడిచి ప్రాయశ్చిత్తం ఎరిగించినా సరే, వైరి నగుట నన్ను సంహరించినా సరేనన్నాడు. ఆ పలుకులు విన్న కాండిక్యుడు విల్లెక్కుడించి కంచె లోపలికి వెళ్లి సుకృత్నుల వృత్తాంతమంతా చెప్పి ఆలోచన అడిగాడు. ఆ మంత్రి సామంతులంతా దాయాది మనకు ఏ శ్రమ లేకుండా సమీపానికి వచ్చాడు. వెంటనే వానిని చంపిన 2 రాజ్యములు నీకు రాగలవు. యజ్ఞయాగాదుల వల్ల అతనిని చంపిన పాపమును పోగొట్టుకొనవచ్చును అని ఇంకా ఎన్నెన్నో విధాలుగా శత్రునీతినంతా బోధించారు. కాండిక్యుడు సావధానంగా అంతా విని వారితో, అయ్యా, మీరు చెప్పిన పని చేయవలసినదేనని, కాని అతనిని చంపుట వల్ల మనకు రాజ్యము, అతనికి స్వర్గము రాగలవు. ఈ 2 ఫలములలో ఏది గొప్పదో విచారించండి. ఈ పాపకృత్యం నేను చేసినట్లయితే నా శత్రువునకు శాశ్వతమైన పరలోక సుఖము, నాకు స్వల్పకాల భోగ్యమైన రాజ్యసుఖము కలుగుతుంది. అంతేగాక శరణాగతుని దీనుని చంపుట మహాపాపం అనే కణ్వముని వాక్యము స్మరణీయమైనది కనుక ఈ పాపకృత్యము నేను చేయజాలను అని వారికి చెప్పి కంచె వెలుపలికి వచ్చి కేశిధ్వజుని వలన యజ్ఞ దేను హననమును విని తగిన ప్రాయశ్చిత్తం మెరిగించి సగౌరవంగా పంపాడు. కేశిధ్వజుడును తిరిగి వచ్చి ప్రాయశ్చిత్తమునర్చి క్రతువు సమాప్తి చేసి అవభృత స్నానాదులన్నీ ముగించుకొని ఋత్విజులకు వందిమాగదాదులకు అర్థజనులకు అభిమతార్థాలన్నీ ఇచ్చి ఇల్లు చేరుకున్నాడు. ఆయన అతని మనసు సంతృష్టి చెందలేదు. ఎందువల్లనా అని యోచించి యజ్ఞదేను హననమునకు ప్రాయశ్చిత్తం ఎరిగించిన గురునకు దక్షిణ ఈయకుండుట జ్ఞప్తికి తెచ్చుకొని ఇచ్చే నిమిత్తం కాండిక్యుని వద్దకు వెళ్ళాడు. ఇతడు తనతో యుద్ధానికే వచ్చాడేమోనని కాండిక్యుడు తొక్కిట పడ్డాడు. వెలికి వచ్చి వెనుకటి వలనే విల్లెక్కు పెట్టి అతని సంభ్రమము కేశిధ్వజుడు ఆపి, అయ్యా, నేను నీతో యుద్ధానికి రాలేదు. ప్రాయశ్చిత్తం ఎరిగించిన నీకు గురుదక్షిణ ఇవ్వడానికి వచ్చాను. నీకు ఏమి కావాలో అడుగుమన్నాడు కాండిక్యుడు. తిరిగి తన వారితో ఆలోచించాడు. వారంతా ఉబ్బి, నేడు గదా మన పుణ్యం ఫలించింది. గురుదక్షిణగా చతసముద్ర పరివేష్టితమైన రాజ్యమంతా అడుగుట మంచిది. ఆప్త బాంధవ రక్షణ కంటే వేరే పుణ్యం ఉన్నదా? మనకెప్పుడు బలం రాగలదు, ఎప్పుడు జయించగలము, ఎవరు చావకుండా గాయపడకుండా రాజ్యం రాగలదు. తప్పక రాజ్యం అడగవలసినదన్నారు. కాండిక్యుడు ఆ మాటలకు చిరునవ్వు నవ్వి, అయ్యా, మీరు అర్థశాస్త్ర పండితులు గాని మోక్ష మార్గ విచార పండితులు కారు. అతడు ఆత్మజ్ఞాన సంపన్నుడు. నేనా మహాబాగుని వద్దకు వెళ్లి మహాసుఖాన్నిచ్చే మోక్ష మార్గం అడగక అతి చంచలమైన రాజ్యలక్ష్మిని ఇమ్మని ఎట్లడగగలను? నిమి వంశం సంచాతుల మగు మా బోంట్లకు రాజ్యమా లక్ష్యము? అతడు అమ్మలైన యోగాశ్రయుడు. అతని వద్ద ఉత్తమమైన యోగ విద్య గైగొనుట గొప్పదా,
రాజ్యం గైకొనుట గొప్పదా? చాలు చాలును మీ యోచనలు అని కంచె వెడలి వచ్చి కేశిధ్వజుని చూసి గురుదక్షిణ తప్పక ఇచ్చేదవా అంటే తప్పక ఇవ్వగలను అన్నాడు అతను. కాండీకుడు అతను విని, అయ్యా నీవు ఆధ్యాత్మ రతుడవు, గురుదక్షిణ ఇవ్వదలిచినట్లయితే సకల క్లేశ నాశనమైనది ఏదో ఆ విద్య నాకు బోధించు అన్నాడు. కేశిధ్వజుడు నవ్వి, ఆహా, నిష్కంటకమైన నా రాజ్యం అడుగక ఇది ఎందుకు అడిగినావు? క్షత్రియులకు రాజ్యం కంటే ప్రియమైనది ఉన్నదా అన్నాడు. కాండిక్యుడు, రాజా, నేను రాజ్యం అడగకుండుటకు కారణం విను. రాజ్యతృష్ణ అవివేకికి కలుగుతుందే గాని వివేకికి కలగదు. పరాక్రమం వల్ల శత్రువులను జయించటం, ప్రజలను రక్షించడం రాజుకు ధర్మములే అయినప్పటికీ ముందే నీ చేత జయింపబడితిని కావున పాలన అసమర్థుడునైతిని. అందువల్ల ఆ ధర్మ పరిపాలన విసర్జన దోషం నన్నంటదు. పైగా రాజులు ఇచ్చువారు గాని పుచ్చుకొని వారు కాదు గదా. ఒకవేళ పుచ్చుకొన్నాను ఆ భూమి భోగయోగ్యమేనని గాని ధర్మయోగ్యము కాదు. ధర్మయోగ్యం గాని ఈ రాజ్యభిక్ష నాకు అనర్హమని ఎరుగుదును. అందువల్ల రాజ్యం అడుగుటకు నేను అంగీకరింపను. మమకారం వదలని మూఢమతుల వలె పండితులు రాజ్యమునకు ఆశపడదురా. మమకారం అడిగిన మా వంటి వారికి రాజ్యం ఎందుకు అన్నాడు. కేశిధ్వజుడది విని పరమానంద భరితుడై ఇలా అన్నాడు. నేను స్వాభావికమైన బ్రహ్మనిష్ట నుండి కలిగిన ప్రమాదమును దాటగోరి అందుకు సాధనంగా యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నాను. అయినా పూర్వకృత కర్మఫలము సంసారమును బలపరచుచుండలేదా? దాని నుండి ముక్తి ఎక్కడిది అంటే ఆ ఫలమును భోగము చేత క్షయమొందించుటకై రాజ్యం ఏలుతూ ఉన్నాను. ఓ మనుజవరా, మన ఈ నిమి వంశము అతి పావనమైనది. ఆ వంశమున జన్మించిన మహాభాగ్యవశముననే నీకు తత్వ వివేచన చింత కలిగినది. చాలా సంతోషం. నీకు తత్వబోధ చేస్తాను, శ్రద్ధతో వినుము అని చెప్పి శ్రద్ధాభక్తి సమన్వితుడగు ఆ కాండిక్యునకు ఆత్మతత్వమంతా బోధించి అతడు వలదన్నను వినక అతని రాజ్యమంతా అంటే కాండిక్యుని రాజ్యము గురుదర్శనగా ఇచ్చాడు. ఆయనను కాండిక్యుడు ఏమాత్రము మమతను చెందక పాలుడగు తన కుమారుని రాజుగా చేసి మంత్రి ప్రధానులకు అతన్ని అప్పగించి తాను ఆ వనమునందే ధర్మ పత్ని సమేతుడై తపోనిష్టతో నిలిచిపోయాడు. కేశిధ్వజుడును చాలా రోజులు మంత్రులతో సహా వారి రాజ్యమున నిలిచి తన రాజ్యమునకు తాను వెళ్లి ఆత్మవిద్య తత్పరుడై కొంతకాలము గడిపి స్వాత్మలో అయినాడు. ఈ కథంతా విష్ణు పురాణంలో వివరంగా ఉన్నదని భగవాన్ చూసి చెప్పే ఉన్నారు కదా. ఆ తత్వబోధ వివరం తెలుసుకొనదలిచిన వారు విష్ణు పురాణం చూడగలరని మనవి. 31వ అధ్యాయం అండి. నా కర్మణ. భగవాన్ సన్నిధిలో సాధారణంగా ఏ సత్కర్మ జరిగినా ముందే అంటే ఆ కర్మ జరిగిపోయే ముందే ఆయనకి ఒక పళ్ళెంలో కర్పూరము, టెంకాయలు, పళ్ళు మొదలైన మంగళ ద్రవ్యాలు పెట్టుకొని బ్రాహ్మణులంతా భగవాన్ సన్నిధికి వచ్చి నా కర్మణ మంత్రం చదివి నమస్కరించి ఆ మంగళ ద్రవ్యాలు భగవాన్ చేత తాకించి తీసుకొని వెళ్లి ఆ కర్మకాండ ఆరంభించటం మామూలు. అదంతా గమనిస్తూ ఉన్న భక్తులొకరు 1948 జూలై ప్రాంతంలో ఒకనాడ సంఘటనను చూసి వారు వెళ్లిన వెనుక భగవాన్ ఉద్దేశించి ఇక్కడ ఏ సత్కర్మ జరిగినా ఆ మంగళ ద్రవ్యాలు భగవాన్ చేత తాకించి తీసుకొని వెళ్ళడం, తమ అనుగ్రహం వల్ల ఆ పని నిర్విఘ్నంగా నెరవేరాలని కదా వారి భావం. అప్పుడు కూడా నా కర్మణ మంత్రం చదువుతా రెందుకు భగవాన్ నా కర్మణ నప్రజయ ధనేన త్యాగనైకే అమృతత్వ మానసు అంటే అమృతత్వము కర్మ వల్లను పుత్రాది ప్రజల వల్లను ధనము వల్లను లభ్యం కాదని గదా తాత్పర్యం. ఆ మంత్రం చదివి వెంటనే కర్మ చేస్తున్నాం, భగవాన్ అనుగ్రహం కావాలి, చేతితో తాకండి అంటారే ఏమది అని అడిగారు. భగవాన్ చిరునవ్వుతో
అదా సరి సరి, అది అసలు చదివే మంత్రానికి అర్థం తెలుసుకుంటే వీటన్నిటితో పనే లేదు. ఆ మంత్రం నిత్యం ఇక్కడ ఎన్నిసార్లు చదవడం లేదు, అర్థం తెలుసుకుని ఆచరణకు తెచ్చుకోవడానికి యత్నం చేస్తే మంచిది. కానీ ఎవరు ఆ పని చేసేది? ఏదో కర్మకాండ నడుస్తున్నది, మంచి పనే కదా, మనదేం పోయిందని తాకుతాను అంతే అని సెలవిచ్చారు. అప్పుడు కూడా నా కర్మణ మంత్రం చదువుతారే. అసలు పరమహంసలకు అంటే సన్యాసులకు వందనం చేసేటప్పుడల్లా ఆ విధంగానే చేయాలన్న నియమం ఉన్నదా ఏమి అన్నారు ఆ భక్తులు. అవునవును అన్నారు భగవాన్. ఇంకొక భక్తుడు అందుకొని, నా కర్మణ మంత్రానికి అర్థం భగవాన్ సెలవీయాలి అని వినయంగా అడిగారు. సరిపోయింది, లోగడ ఇలాగే ఎవరో అడిగితే విద్యారణ్యుల వారు రాసిన భాష్యం చూపాము. వారికి అది సరిగా బోధపడలేదని అనడం వల్ల నేనే చెప్పవలసి వచ్చింది. అదంతా ఎందుకని అప్పుడే అరవంలో అర్థం రాసి ఇచ్చాను. 1938లో అనుకుంటాను ఇక్కడి వారు ఆ కాగితానికి అద్దం కట్టించి డైనింగ్ హాల్లో అంటే భోజనశాలలో వేసినట్లున్నారు. అది చూడండి తెలుస్తుంది అని సెలవిచ్చారు. ఒకరు వెళ్ళి ఆ పట్టం తెస్తే అంతా చూస్తూ చదువుకుంటున్నారు. తెలుగులో రాయలేదా అన్నాను. ఏమో, ఎవరన్నా వ్రాసి ఉన్నారేమో అన్నాను. భగవాన్ వ్రాసి ఉన్నారా అని అన్నాను. పని లేదు, కావాలంటే అది చూసి మీరే తెలుగులో వ్రాసుకోవచ్చును అన్నారు భగవాన్. ఇక అడిగి లాభం లేదని నేనే అరవానికి అనువాదం రాశాను. భగవాన్ అనువాదము మూల మంత్రము నా తెలుగు దివమున పొందుపరుస్తున్నాను. మూల మంత్రం ఏమంటే, నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకే అమృత తత్వమానశు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజ దేతయో విశంతి. అంటే ఆరంలో అమృత, దీని తాత్పర్యం ఏంటంటే అమృతత్వమానదు కర్మత్తాల్తుం. తెలుగులో చెప్తానులేండి, ఇది తమిళంలో ఇచ్చారు తాత్పర్యం, ఇంకొకటి తెలుగులో కూడా ఇచ్చారు. అమృతత్వం కర్మ వల్లను పుత్రాది వల్లను ధనము వల్లను లభ్యము కాదు. వాటి యొక్క అంటే త్యాగం వల్లనే అంతర్ముఖులు కొందరు అమృతత్వము పొందిరి. స్వర్గమునకు పరమైనదై హృదయ గుహం యందుండి విశేషమయ వెలుగు ఈ సత్తను అంటే ఇంద్రియ నిగ్రహ సంపన్నులై యతులు పొందుదురు. ఇంకో శ్లోకం ఏంటంటే, వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగ ద్యతయ శుద్ధ సత్వాహ తే బ్రహ్మలోకేతు పరాంతకాలే పరామృత పరిముచ్యంతి సర్వే. దానికి తాత్పర్యం ఏంటంటే, వేదాంతం బోధించు విశేష జ్ఞానముచే సునిశ్చితార్థులై త్యాగ సన్యాసులు యోగాదుల వల్ల చిత్తశుద్ధులైన యతులు ఎల్లరును బ్రహ్మలోకమున సాక్షాత్కారం పొందిన అజ్ఞానరహితులై దేహాంత కాలమును మూల మాయ నుండి పూర్ణముగా విడివడుగురు. మూడో శ్లోకం ఏంటంటే, దహ్రం విపాపం పరమే స్మభూతం యత్ పుండరీకం పరమధ్య సద్ఘంస్తం తత్రాపి దహ్రం గగనం విశోక తస్మిన్ యదంతస్తు దుపాసితవ్యం. తెలుగులో దీనికి అర్థం ఏంటంటే, తాత్పర్యం దేహ మధ్యమున సూక్ష్మము అమలము పరవస్తు నివాస స్థానమగు హృదయ కమలములో దుఃఖరహితమై వెలుగుచు సూక్ష్మాకాశమట్లు ప్రకాశించున్నదయే బ్రహ్మమే ఉపాసించదగు నట్టిది. మరి ఇంకో నాలుగో శ్లోకం ఏంటంటే, యో వేదో దాదౌ స్వరః ప్రాక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః పరస్పర మహేశ్వరః. ఇది తెలుగులో మీనింగ్ ఏమంటే, వేదమున కాదియందును వేదాంతమునందును ఉన్నదిగా చెప్పబడునది, ప్రకృతిలో లీనమగునది యో నైనా ప్రణవ. మేడం ఇంకొక 10 minutes ఉంది.
ఆ, మళ్ళీ కంటిన్యూ చేద్దాం మేడం. గంట కావాలనా మీకు? అదే ఇప్పుడు ఇంకొక 10 మినిట్స్ ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా 10 మినిట్స్ అయితే ఎండ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీకు టైం ఉంటే మళ్ళీ చేద్దాం, లేదంటే ఓకే అట్లా క్లోజ్ చేద్దాం. మీకు 40 మినిట్స్ పర్లేదు అంటారా? చాలు 40 మినిట్స్ చాలు. 40 మినిట్స్ చేద్దాము, ఇంకా మళ్ళీ అట్లా చేద్దాం. సరేలేండి మేడం, సరేలేండి మేడం. ఓకే మేడం. ప్రణవమునకు పరమై ఉండువాడే పరమేశ్వరుడు అగును. 33వ అధ్యాయం అండి. 1949 ప్రారంభంలో భగవానుని ఎడమ మోచేతికి పై భాగంలో వెనుక ప్రక్కన పులిపురికాయ వలె ఒక కణితి కనిపించి క్రమంగా ఎదుగుతూ 1-2-49 నాటికల్లా అది గోలికాయంతా లావయిందట. ఇంకా పెరిగితే శ్రమ కలిగిస్తుందని తోచి శస్త్రచికిత్స చేద్దామని ఆశ్రమ వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టరు శంకర్రావును రిటైర్డ్ సర్జన్ శ్రీనివాసరావును కలిసి యోచించి ఒక దినం శ్రీవారితో మనవి చేస్తే, నాకేమీ బాధగా లేదే, ఉంటే ఉండేసిపోతుంది, దాన్నెందుకు కదల్చటం అన్నారట భగవాన్. ఆ కణితి రోజు రోజు ఎదగటం చూసి డాక్టర్లకు భయం తోచిందట. వారు ఆదుర్దాతో భగవాను సమీపించి, ఇది రోజు రోజు ఎదుగుతున్నదే, శస్త్రచికిత్స చేయాలి అన్నారట. ఎదిగితే ఎదుగుతుంది, మనకేమి, దాని పని అది చూసుకుంటుంది, మనం ఎందుకు కదల్చటం అన్నారట భగవాన్. ఇంకా ఎదిగితే కష్టం కాదా, ఇప్పుడే తీసివేస్తే పోతుంది అన్నారట డాక్టర్లు. భగవాన్ తల పంకిస్తూ ఓహో పోతుందా అని పలికి ఊరుకున్నారట. 20 రోజుల కిందట కుంభాభిషేక సామగ్రి సమకూర్చడానికై మద్రాసుకు వెళ్లి ఉన్న సర్వాధికారి నిరంజన ఆనందుల రాకకు ఎదురు చూస్తూ కొద్ది రోజులు ఆపరేషన్ ఆపారట డాక్టర్లు. 8-2-49 వచ్చారు. వెంటనే డాక్టర్లు పై సమాచారం చెప్పి వారి ఒప్పుదల మీద 9వ తేదీ ఉదయం అల్పాహారానంతరం గోశాల వెనుకకు వెళ్లిన భగవంతోనే అక్కడే మనవి చేసి శ్రీవారు తిరిగి వచ్చే సమయంలో స్నానాల గదికి పిలుచుకుని వెళ్లి ఆపరేషన్ చేస్తూ ఉండగా సుబ్బలక్ష్మమ్మ నా వద్దకు వచ్చి, భగవాన్ ఒంటి మీద కత్తి పెట్టి కోస్తున్నారే వీళ్ళు, ఎంత తొందర చూశావా అని కళ్ళ నీళ్లు కారుస్తూ చెప్పింది. అదేమిటమ్మా అంటూ విషయం విచారిస్తే పై సమాచారం అంతా తెలిసింది. 1948 నవంబర్లో నేను మన వైపుకు వెళ్లి ఉండటం వల్ల ఆ కణితిని గురించి అంతవరకు నాకు తెలియదు. సెగ కురుపేమో అనుకున్నానే గాని మన కడుపులో సెగ పెట్టవచ్చని మారి అని తెలియక ఎందుకమ్మా అంత భయము, సెగ కురుపేమో అన్నాను. కాదమ్మా, ఏదో కణితిట, ఉంటే ఉండేసిపోతుంది, బాధ లేదాయే, కదల్చడం ఎందుకని భగవాన్ అంటూ ఉంటే అట్లా వదిలితే ప్రమాదమని ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. అసలు భగవాన్ శరీరం మీద కత్తి పెట్టవచ్చునా అన్నదామె నాకును శరీరం కంపించింది. ఇంతలో కట్టుకట్టిన చేతి మీద తుండు కప్పుకొని భగవాన్ బయటికి వచ్చి స్వర్ణోత్సవ పర్ణశాలలో ఉన్న రాతి సోఫా మీద కూర్చున్నారు. ముఖం వాడి ఉన్నది. చూడగానే చివుక్కుమన్నది. ఏమడిగేందుకు వీలు కాక యథాస్థానంలో కూర్చున్నాను. కాసేపు అయ్యేసరికి కట్టు రక్తంతో తడిసింది. జ్ఞానుల రక్త బిందువులు చింది భూమి మీద పడితే దేశారిష్టమని, ఆ దేశంలో అనావృష్టి దోషం కలుగుతుందని పెద్దల వల్ల వినడమే కాక భారతంలో కూడా చెప్పబడి ఉన్నది. కుంభాభిషేకానికి ముందుగా ఈ రక్తపాతమేమో అన్న యోచనలతో నా చిత్తం చింతాకులం అయ్యింది. కట్టు ఎవరికి కనిపించరాదు. కప్పుకునేందుకు కండువా ఉన్నదా, తొడుక్కునేందుకు చొక్కా ఉన్నదా, 1/2 గజం వెడల్పు 35 గజం పొడుగు ఉండే తుండుగుడ్డయే గదా శ్రీవారి దూకూల వస్త్రం. దానితోనే కట్టు కనిపించకుండా చలికంఠం కట్టుకున్నట్లు కట్టుకునేవారు భగవాన్. సందులో నుంచి ఎవరి కళ్ళైనా పడేది. చొరవగల వాళ్ళు కొందరు చేతికది ఏమి అంటే భగవాన్ నవ్వుతూ దండకడియం పెట్టుకున్నానని లింగం పుట్టిందని, ఇది స్వయంభు లింగమని అనేవారు చలక్తిగా. ఆ రోజుల్లోనే వచ్చిపోయే జనంలో కొందరికి వీపు మీద, తల మీద, మెడ మీద నిమ్మకాయంత వెలక్కాయంత కణతలు ఉండవటం చూసి భగవాన్ తమ సమీపస్తులకు వారిని చూపి, అదిగో వారికి చూడు ఎంతెంత కణతలున్నావో, మనది అటువంటిదే, అది వారినేం చేసింది, ఇదిని అట్లాగే ఉంటే ఉండేసి పోతుందయ్యా, ఉండని అంటే వదల్లేదు అని అంటూ వచ్చారు.
ఆ వెనక కొద్ది రోజులకి కట్టు విప్పారు. గాయం మానుపడుతున్నదని అన్నారు. మచ్చ పడితే మళ్ళీ రాదట. కానీ ఎన్నాళ్లకు ఆ జాడ కనిపించలేదు. మధ్య మధ్య ఆ చెయ్యి సవరించుకుంటూనే ఉన్నారెందుకో. మొత్తం మీద కుంభాభిషేకం సందడిలో ఈ విషయాన్ని అంతగా ఎవరు పాటించుటకు వీలు కాలేదు. భగవాన్ శరీరము బాగా ఆరోగ్యంగా ఉన్నదనే చాలా మంది అభిప్రాయం. నాకు నా వంటి వారు ఇంకా కొందరికి మచ్చు పడలేదే ఏమా అన్న సందేహం బాధిస్తూనే వచ్చింది. కానీ కానిపోని తలుపులతో కలత పడటం ఎందుకని ధైర్యం తెచ్చుకుంటూ వచ్చాం. 34వ అధ్యాయం అండి. ఎట్లాగన్నా పోనీ అనేది. 17/3/49 తేదీన కుంభాభిషేకం అయింది. ఆ మర్నాడే భగవాన్ చేతి మీద పుండున్న స్థలంలో ఎక్కువగా గోకటం తడవటం చూసి మళ్ళీ ఏమి మునిగిందో ఏమోనని మా వదిన నేను అనుకున్నాం. 21న మా వాళ్ళు పట్నం వెళ్ళిన వెనుక కూడా అంతగా నేను గమనించలేదు. 22వ తేదీ ఉదయాన నమస్కరించి లేస్తుంటే మళ్ళీ ఎదుక్కొని వచ్చిన గడ్డ నల్లగా నా కంటబడ్డది. అయ్యో మళ్ళీ ఎదిగిందే అన్నాను. వెంకటరత్నం తాను చూశానన్నాడు. భగవాన్ అదొక విధంగా అవును ఎదిగింది. పట్నం నుంచి పెద్ద డాక్టర్లు వస్తారట, మళ్ళీ కోస్తారో ఏమో అన్నారు భగవాన్. ఆ విధం చూసి నా మనస్సు చివుక్కుమన్నది. మళ్ళీ కోత ఎందుకు? భగవానే ఏదైనా చెప్పి చేయించుకోరాదా? పచ్చకామెర్లు వచ్చినప్పుడు భగవాన్ అష్టాంగ హృదయం చూసి చెప్పిన మందుతోనే కదా కడకు నయమైంది అన్నాను. ఏమో డాక్టర్లు ఆపరేషన్ అంటారు, ఏం చెప్పేది అన్నారు భగవాన్. ఒక్కసారి అయింది కదా అన్నాను. అవును అయింది, మళ్ళీ అంతకన్నా పెద్దదిగా ఎదుక్కోవచ్చింది, మళ్ళీ కోస్తారేమో అన్నారు భగవాన్. మళ్ళీ అంతకన్నా పెద్దదిగా ఎదిగిందే, ఏం లాభం అన్నాను. ఎదిగింది అన్నారు భగవాన్. చటకా వైద్యం ఏదైనా చేసి చూడరాదా అన్నాను. అవును చేయవచ్చును, కానవారంతా కోస్తామనే అంటారు, ఏం చేస్తామన్నారు భగవాన్. ఒకసారి మా ఇంట్లో ఒక పిల్లకు ఇట్లాగే ఒక కురుపు ఆపరేషన్ చేస్తే మళ్ళీ ఎదిగింది. తిరిగి ఆపరేషన్ అంటే ఇష్టపడక ఆచంట లక్ష్మీపతి గారికి చూపాం. ఆయన అత్తిపాల వత్తి వేయిస్తే తగ్గింది. అట్లాగే ఇది ఏ ఆకులో పాలో వేస్తే తగ్గుతుందేమో చూసి తగ్గకుంటే ఆపరేషన్ చేయవచ్చునే. భగవానుకు తెలియని మూలికలు ఏమున్నవి, ఏదో ఒకటి ఉపయోగించి చూడరాదా? ఈ విషయం నేనెందుకు చెప్పడమని ఇంతవరకు ఊరుకున్నాను. మళ్ళీ ఆపరేషన్ అంటే భయంగా ఉన్నదే అన్నాను. భగవాన్ అందుకొని అవును అత్తిపాలు వేస్తే మంచిదే, మంచి విషయం ఎవరు చెబితే ఏమి, అక్కడికి పోయి చెప్పుకోండి, డాక్టర్లు ఇంకా 10 రోజులకు గాని రారట, ఈ లోపల వేసి చూద్దాం అన్నారు. ఈ చటకాలతో తగ్గుతుందా అన్నారు సేవకుడు. తగ్గకేం, కొండ మీద ఉండగా అమ్మ ఇటువంటి గడ్డలను ఆకులతో పాలతో ఎందరినో నయం చేసింది అన్నారు భగవాన్. నేనుగా ఆఫీసులో అడగటానికి జంకి ముందు డాక్టర్లను అడిగాను. ఏమో మీ ఇష్టము, ఆ వైద్యాలన్నీ మాకు తెలియవు, వైద్యముఖత వేసేట్టుంటే వేయించండి అన్నారు వారు. ఆ రోజుల్లో ఆఫీసు వారికి తెలియకుండా భగవానునకు ఏ మందు వాడదారన్న నిబంధన ఉన్నందువల్ల ఆఫీసు వారిని అడుగమని కృష్ణ భిక్షువుతో చెప్పి ఇంటికి వచ్చాను. ఆ భిక్షువు ఆఫీసు వారిని అడిగితే భగవాన్ అడిగి ఎట్లా అనుమతిస్తే అట్లా చేయడం అన్నారట. వారు మధ్యాహ్నం 12:30కు కృష్ణ భిక్షువు భగవాన్తో ఈ విషయం మనవి చేస్తూ ఉంటే నరసింహరావు ఏదో ఆయుర్వేద వైద్యులు ఇచ్చిన మందు పట్టీలు తెచ్చి, ఈ పట్టీలు అంతకంటే బాగా పనిచేస్తాయి, వేసి చూద్దాం అన్నారట. భగవాన్ ఏది వద్దన్నారు కదా, భిక్షువును మాట్లాడలేదట. సరే ఆ పట్టీ వేశారు. ఈ విషయం నాకు తెలియక 2:30కే వెళ్ళాను. భగవాన్ నన్ను చూస్తూనే నాగమ్మ ఆఫీసులో చెప్పమన్నదని నేను చెప్పానని మధ్యాహ్నం కృష్ణయ్య వచ్చి చెప్పాడు. ఇంతలోనే నరసింహరావు అంతకంటే మా పట్టీలు మంచివని తెచ్చి వేశాడు, ఇదిగో చూడండి అని పట్టీ చూపారు. ఏదైనా సరే ఆపరేషన్ లేకుండా తగ్గితే చాలును అన్నాను. ఏమో చూద్దాంలే అన్నారు భగవాన్. 10 రోజులకు గాని రారన్న డాక్టర్లు 24/3/49 తేదీకి వస్తారని 23వ తేదీన ఉత్తరం వచ్చిందట. భగవాన్